విశాఖలో ఘనంగా అఖిల భారత శిష్టకరణ సంఘం వివాహ పరిచయ వేదిక ఘనంగా నిర్వహించబడింది. మహాశివరాత్రి సందర్భంగా కుమారి కళ్యాణ వేదికలో శివుని దీపారాధనతో కార్యక్రమం ప్రారంభమైంది. సుమారు 500 మంది శిష్టకరణ బంధువులు, తల్లిదండ్రులు, ప్రముఖులు, వివిధ బ్రాంచ్ సంఘాల నాయకులు హాజరై సభను విజయవంతం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను పరిచయం చేస్తూ సంబంధాల ఏర్పాటులో ఎదురవుతున్న సమస్యలను వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేదిక యజమాని బెహరా భాస్కర్రావు పలువురిని సత్కరించారు. రాష్ట్ర శిష్టకరణ సంఘం అధ్యక్షులు పోలు మహంతి ఉమామహేశ్వరరావు సంఘ అభివృద్ధి, కుటుంబ విలువల పరిరక్షణపై సూచనలందించారు. సీనియర్ నాయకులు రఘుపాత్రుని భీమారావు, నాగుమంత్రి గజపతిరావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వివాహ వేదికకు సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. అతిథుల చేతుల మీదుగా పుస్తకాలను ఆవిష్కరించి హాజరైన వారికి పంపిణీ చేశారు. అలాగే ప్రముఖ సంఘ సేవకురాలు కీర్తి పట్నాయక్ గారిపై రచించిన జాబిలి నవ్వవే పుస్తకాన్ని విడుదల చేశారు. సంఘం తరఫున ప్రతి సంవత్సరం 3 వివాహ వేదికలు, మహిళా దినోత్సవ వేడుకలు, ఉగాది పంచాంగ శ్రవణం, కార్తీక సమారాధనలు, జాబ్ మేళాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ విజయానికి సంఘ కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు సమిష్టిగా కృషి చేసినట్లు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి బలివాడ హరిబాబు మాట్లాడుతూ ఆల్ ఇండియా శిష్టకరణ మ్యారేజ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవంతం కావడం విశాఖ శిష్టకరణ సేవా సంఘం కంచరపాలెం ఘనత, సంఘ కార్యవర్గానికి, శిష్టకరణ పెద్దలకు, కులబంధువులందరికీ హృదయపూర్వక వందనాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తి పట్నాయక్, సంఘం సీనియర్ నాయకులు బలివాడ అప్పల నరసయ్య, పట్టపు సంధ్యారాణి చతుర్యం పలువురిని ఆకట్టుకుని ప్రశంసించారు. ఉదయ భాస్కర్, ఉర్లాం చంద్రమౌళి, కోడూరి రామకృష్ణ, సిహెచ్ గిరీష్ గార్ల సేవలు, మీడియా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ కరకవలస విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, శ్రీమతి శర్వాణి పాల్గొనగా రఘుపత్రుని ఇందిరాగారు, ఉరిటి జయరాం ప్రసాద్, బలివాడ శ్రీరామ్మూర్తి హాజరయ్యారు.